డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. సిట్టు తుది ఛార్జ్ షీట్లో వేసిన దాని ప్రకారంగా చూస్తే పామ్ ఆయిల్, పామోలిన్, దాంతోపాటుగా కెమికల్ ఈస్టర్స్ అనే ఒక పేరు ఇది మాత్రమే ఉంది. ఇందులో మిల్క్ ఫ్యాట్ 0% అని చెప్పడం జరిగింది. అదే 250 కోట్ల రూపాయల దుర్వినియోగం, స్కాము. ఇంకేదైనా అనుకోండి, దాదాపుగా 68 లక్షల కేజీల నెయ్యి పామ్ ఆయిల్ని తీసుకొచ్చి ఇక్కడ వినియోగం చేశారు అనేది. ఇందులో ఏఆర్ డైరీకి కాంట్రాక్టు అప్పచెప్పటానికి, నందిని డైరీని పంపించేయటం కోసం, రేటు తగ్గించటం కోసం చేసింది ఒక కుట్ర. ఆ కుట్ర కోసం జరిగింది ఏమిటి? టీటీడీ బోర్డులో ఒక మీటింగ్ పెట్టుకుని దాంట్లో ఉన్న నియమ నిబంధనల సడలింపు. ఎందుకని సడలించాలి? ఎందుకు? అంత సామర్థ్యం ఉన్న వేరే డైరీలు ఏవి లేవనే కాదు. ఎందుకు అనంటే పాల సేకరణ అంత ఉత్పత్తిలో చెయ్యలేని ఏఆర్ డైరీ తోటి వీళ్ళకు ఒప్పందం కుదిరింది కాబట్టి. ఎందుకంటే ఏఆర్ డైరీకి మనం కాంట్రాక్ట్ ఇస్తాము, ఆ ఏఆర్ డైరీ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్లో బోలేబాబా డైరీ దీనికి సప్లై చేస్తుంది. మరి వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్న ఈ చిన్న అప్పన్న ఆ బోలేబాబా డైరీ తోటి కాంటాక్ట్లో ఉండి డబ్బులన్నీ ఆయన అకౌంట్లో నుంచి తీసుకొని వస్తాడు. ముడుపులు వాళ్ళతో మాట్లాడుకున్నారు కాబట్టి. ఏఆర్ డైరీకి అంత సామర్థ్యం లేదు కాబట్టి ఇప్పుడు తక్కువ సామర్థ్యం ఉన్న డైరీల నుంచి కూడా నెయ్యి సేకరణ చేయటం అనేదానికి ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ దగ్గర నుంచి కుట్ర మొదలైతే ఈ బోలేబాబా డైరీ తోటి ఉన్న రహస్య ఒప్పందాలు కానీ, ఇక ఇందులో బోలేబాబా డైరీ దగ్గర నుంచి అప్పన్న ఏం తెచ్చుకున్నాడో అది ఒక వ్యవహారం ఆయన బ్యాంక్ అకౌంట్ల రూపంలో బయటపడితే, మరి టీటీడీ అధికారులు కూడా కొంతమంది ఉన్నారుగా, వాళ్ళు డైరీకి వెళ్ళి వెరిఫై చేసుకొచ్చిన సమయంలో కూడా ల్యాప్టాప్లు కానీ, గోల్డ్ చైన్లు కానీ, ఉంగరాలు కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారని ఈ రోజున ఆ సిట్టు ఛార్జ్ షీట్లో పేర్కొన్న ఆ 36 మందిలో మరి దాదాపుగా 13 మంది అధికారులే ఉన్నారు కదండి. ఎందుకు అనంటే తర్వాత ఇక్కడ భక్తుల దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తాల్లో కంప్లైంట్లు రావటం, నెయ్యి ఈ లడ్డు కల్తీ జరుగుతుందనో లేకపోతే లడ్డు బాగలేదనో భక్తుల దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్లు అన్నింటినీ తొక్కి పట్టేసి బుట్ట దాఖలు చేయటం కోసం. ఆ తర్వాత మైసూర్లో ఉన్న ల్యాబ్ టెస్ట్ నుంచి వచ్చిన రిపోర్టు ఈమెయిల్ రూపంలో వస్తే ఇదే సుబ్రహ్మణ్యం దగ్గరకు వస్తే ఆయన తొక్కి పట్టేయటం, వాటిని బయట పెట్టకుండా ఉంచడానికి జరిగిన విస్తృత ప్రయత్నం. ఇదంతా ఒక కాన్స్పిరసీ థియరీ. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో చేసిన ఒక నెయ్యి కుంభకోణం కిందనే దీన్ని చూడాలి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అసలు విషయం పక్కకు పడిపోయి కొసరు విషయం బయటకు ఏమొచ్చింది అని అంటే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్టుని ఆధారంగా చేసుకుని అందులో మెన్షన్ చేయబడిన బీఫ్ టాలోని కానీ, లార్డ్ అనేదాన్ని కానీ, ఫిష్ ఆయిల్ని కానీ ఆయన బయటపెట్టి ఆయన మాట్లాడారు కాబట్టి ఈ రోజున వైసీపీ నాయకులు పెట్టరేగిపోతున్నారు. అసలు విషయం ఏంటి? నెయ్యి కల్తీ జరిగిందా లేదా? అందులో జంతు కొవ్వు లేదనుకుందామండి. ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్గా ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా చూస్తే అంత జంతు కొవ్వుని సేకరించడం కూడా కొద్దిగా కష్టమే అయి ఉండొచ్చు. ఈ కెమికల్ ఈస్టర్స్ను అనేక రకాలుగా తయారు చేస్తారు. నెయ్యి వాసన వచ్చే విధంగా ఉండటం కోసం కెమికల్ ఈస్టర్స్ని చెట్ల నుంచి తయారు చేసే కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయి, జంతు కొవ్వు నుంచి తయారు చేసే కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయి. అవి కొవ్వు నుంచి తయారు చేస్తే మాత్రమే వస్తాయి. అలాంటిది పాలతోటి ఎవరు తయారు చేయరు కదా ఈస్టర్స్ని. ఆ రకంగా అందులో ఆ రోజుకు ఉన్న దాని ప్రకారంగా ప్రాథమికంగా వచ్చిన రిపోర్టుని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అందులో జంతు కొవ్వు కలిపారు అనే మాట చెబితే దాన్ని పట్టుకుని వేరంగం వేయటం మొదలుపెట్టారు ఈ రోజున అందరూ. అసలు నెయ్యే లేదు, అందులో మిల్క్ ఫ్యాట్ 0% అని. మరి ఇప్పుడు ఇదే ఎన్డీడీబీ మళ్ళీ రిపోర్టు, దాని ద్వారా వచ్చిన రిపోర్టుని మరి సిబిఐ కూడా కోర్టులో ఛార్జ్షీట్ రూపంలో దాఖలు చేసింది. అందులో మరి వాళ్ళు చెప్పారు కదా 0% మిల్క్ ఫ్యాట్ అని. ఇందులో ఆ నెయ్యిలో ఉన్నది 0% మిల్క్ ఫ్యాట్ అని. కనీసం నెయ్యే లేని నెయ్యిలో జంతు కొవ్వు ఏది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఒక మాట మాత్రం మాట్లాడటం లేదు. చూడండి, జంతు కొవ్వు ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పారు, మరి ఈరోజు జంతు కొవ్వు లేదు కదా ఏం చేస్తారు అని అంటున్నారు. కానీ నెయ్యి కల్తీ జరగలేదు, అందులో పామాయిల్ లేదు అని మాట అనలేకపోతున్నారేంటి వీళ్ళు? ఆ మాట ఈ రోజుకి చెప్పడం లేదు. చూడండి, కల్తీ జరగలేదని చెప్పరు, జంతు కొవ్వు లేదే అంటారు. ఎందుకంటే ఆ ఒక్క విషయాన్ని ఇప్పుడు సిట్టు ఇచ్చిన రిపోర్ట్లో లేదు కాబట్టి. అందులో టెక్నికల్ టర్ము
కాబట్టి ఈ ఈ కెమికల్ ఈస్టర్స్ అని రాశారు. టెక్నికల్గా అదే రాయాలి కాబట్టి, కోర్టుకి ఇచ్చే ప్రతిదీ టెక్నికల్గా ఉండాలి కాబట్టి కెమికల్ ఈస్టర్స్ తోటి వాటిని పిలుస్తారు కాబట్టి కెమికల్ ఈస్టర్ అని రాశారు. అందులో జంతువులతో తయారు చేసిన కెమికల్ ఈస్టర్ ఉందా, లేకపోతే చెట్లతో తయారు చేసిన కెమికల్ ఈస్టర్ ఉందా, ఏ రూపంలో ఉంది అనేది కూడా ఇంకా తేలాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా లోతైన విశ్లేషణ చేసుకుంటా పోతే జంతువులతోటి తయారు చేసిన కెమికల్ హిస్టరీ వచ్చుండొచ్చేమో. ఇందులో ఇంకా అసలైన నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందేమోనని బయట కూడా ఒక చర్చ నడుస్తుంది. ప్రజల్లో కూడా ఉన్న ఒక భావన ఏమిటి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు ఉంది అని చెప్పిన దగ్గర నుంచి మొదలైతే ఇది ఎటువంటి రూపాంతరాలు తీసుకొని ఇప్పుడు సిబిఐ సిట్టు తుది ఛార్జ్ షీట్ వేసిందో అక్కడ దాకా జరిగిన వ్యవహార శైలి చూస్తే ఇందులో 36 మందిని ఛార్జ్ షీట్లో నిందితులుగా తేల్చిన దాంట్లో అసలైన వ్యక్తులు లేరేమో అనే అనుమానాలు ఇంకా బయట ప్రజానీకానికి ఉన్నాయి. అధికారులు వాళ్ళ స్వలాభం కోసం చేసుకునే వ్యవహారమో లేకపోతే డైరీలు దేవస్థానాలను మోసం చేయటం కోసం చేసిన వ్యవహారం కంటే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దల కోసం ఆడిన ఒక వింత డ్రామా ఇది అనేది ఖచ్చితంగా అర్థమైపోతున్న సమయంలో ఆ పెద్దలేరి అనే ఒక ప్రశ్న అయితే ప్రజలను వేధిస్తోంది. ఆ పెద్దలు ఎవరు అని అనుకుంటే దాదాపుగా మనకు కనపడతానే ఉంది. అప్పట్లో మరి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, ఆ తరువాత మారిన భూమన్ కరుణాకర్ రెడ్డి, అంటే 5 సంవత్సరాల్లో జరిగిన ఆ ఇద్దరి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా జరగాలి. కానీ ఆ సమయంలో ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారి పాత్ర ఏమిటి? ఈ వ్యవహారంలో వీళ్ళందరూ మరి ఈ సిబిఐ ఏమి విచారణ చేసింది, లేకపోతే తరువాత వీళ్ళ మీద ఏమి అభియోగాలు నమోదు చేయబోతోంది అనేది ఏ క్లారిటీ రాలేదు. దాంతోపాటుగా తుది ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయటం జరిగింది. అంటే ఇంకా అనుబంధం వేయొచ్చు కాదని అనం, కానీ మరి ఈ పెద్దలందరూ ఈ అధికారులు తమ సొంత లాభం ఈ 250 కోట్ల రూపాయలు తమ జేబులో వేసుకోవటానికి చేశారా? ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం తరపున ఇప్పుడు టీటీడీ అంటే ఒక బోర్డు అండి, ఆ బోర్డుకి చైర్మన్గా ప్రభుత్వం తరపున ఉన్న నియమించినప్పటికీ కూడా స్వయానా దేవాదాయ శాఖ వైపు నుంచి ఉండాల్సిన ఈవో కరెక్ట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా. ఆయన దృష్టికి ఏమాత్రం ఈ సమస్యని తీసుకువెళ్ళబడలేదా? ఆయన తీసుకువెళ్ళబడకపోతే 5 సంవత్సరాలు యథేచ్ఛగా ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నారు? ఇందులో ఉన్న ఈ పెద్దలు అంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళని కాపాడుతోంది కేంద్రంలో ఉన్న పెద్దలేనా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ధర్మారెడ్డి కోసం కేంద్ర పెద్దలు ఏమైనా సిబిఐని ఆడిస్తున్నారా అనే అనుమానాలు నెక్కచ్చిగా ఉన్నాయి. కాబట్టి మొత్తం నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డిదో, లేకపోతే ఈ భూమన్ కరుణాకర్ రెడ్డిదో, ఈవెన్ ధర్మారెడ్డిదో, ఇంకా ఎవరైనా వీళ్ళ వెనకుండి నడిపిస్తుంది ఎవరైనా ఉంటే, అంతిమ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఈ 250 కోట్ల రూపాయల ముడుపులు ఇందులోంచి ఎంత ముడుపులు వెళ్ళాయో అంతా ఎవరికి చేరిందో వాళ్ళ సంగతి కూడా నిగ్గు తేలాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.